మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయానికై ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించు ఉన్నాం. ప్రియులారా, దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్న విధానానికే ప్రభువుకు మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చదువుకొని ముందుకు సాగుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, 10-11 వచనాలు. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఇప్పుడు 8-9 వచనాలు చదువుదాం. ఇదే అధ్యాయం 8-9 వచనాలు. దేవుడు ప్రేమ స్వరూపి, అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. 9వ వచనం, మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు వగు తండ్రి, సర్వాధికారి వగు తండ్రి, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువులో మీరు మాకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, ఆ రక్షణ సంబంధమైన జీవితాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. ఆ జీవితాన్ని జీవించడానికి ఈ వాక్యాన్ని మాకు బయలుపరుస్తున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన వాక్యం ద్వారానే ఆ జీవితం జీవించగలమని, దాన్ని జీవించడానికి మీ సమృద్ధి అయిన కృపను మాకు దయచేయుదురని, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడుదురని, మీ దాసుని వాక్శక్తినిచ్చి వినియోగించుదురని, మా అందరి ప్రయోజనం కొరకు మీరే సందేశం ఇమ్మని యేసు ప్రభు వారి పేడ ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 10-11 వచనాలు ముందు చదివి, ఆ తర్వాత 8-9 వచనాలు చదివా. 10-11 వచనాల్లో ఏంటి అనంటే, దేవుడు మనలను ఎలాగూ ప్రేమించాడో అనే సంగతి తెలియజేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు 8-9 వచనాల్లో ఆ ప్రేమ ద్వారా జీవించడం అంటే ఏంటో తెలియజేస్తున్నాడు. 8-9 వచనాల్లో దేవుడు ప్రేమ, ఆ ప్రేమను బట్టి మనం జీవించడానికి, ఆ దేవుని ప్రేమను బట్టి మనం జీవించడానికి దేవుడు తన కుమారుణ్ణి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చి చేసింది ఏంటి అనంటే, 10వ వచనంలో దేవుని ప్రేమను మనకు ప్రత్యక్షపరిచాడు. దేవుని ప్రేమను మనకు ప్రత్యక్షపరిచాడు. ఎందుకంటే మన పాపములకు ప్రాయశ్చిత్తమనుటకు తన కుమారుని పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది అని అన్నాడు. ప్రాయశ్చిత్తం చేయడానికి కుమారుని పంపటంలో ప్రేమ ఉంది. దేవుడు ఎవరు అనంటే ఆయన ప్రేమ. ఆయన ప్రేమ మనకు తెలియటం కోసం కుమారుని పంపించాడు. కుమారుడు ఏం చేస్తే ఆయన ప్రేమ మనకు తెలుస్తుందంటే, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తే తెలుస్తుంది. ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. చూసారా,
4:10 ఇందులో ప్రేమ ఉందన్నాడు. ఎందులో? మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయటానికి కుమారుని పంపాడు చూసారా? అందులో ఆయన ప్రేమ ఉంది. ఆ ప్రేమ మనకి ఇప్పుడు బయలుపరచబడుతుంది లేదా ప్రత్యక్షమవుతుంది అని అంటే యోహాను మొదటి పత్రిక 3:16 ఆయన మన నిమిత్తం ప్రాణం పెడితే అప్పుడు ఆ ప్రేమ మనకి అర్థమవుతుంది. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టును కనుక దీని వలన అంటే ఆయన ప్రాణం పెట్టడం వలన ప్రేమ ఎట్టిదో ఎరుగుతున్నాం. సో ఇప్పుడు వరుసగా మనం చదివితే ఆయన మన నిమిత్తం ప్రాణం పెడితే తప్ప దేవుని ప్రేమ మన మీద ఎంతో మనం ఎరగలేం. దేవుడు ఎవరు? ప్రేమ కలిగిన వాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన మూలంగా మనం జీవించాలని కోరుకుంటున్నాడు. ఆయన మూలంగా జీవించడం అంటే ఆయన ప్రేమను బట్టి జీవించడం. ఆయన ప్రేమను బట్టి జీవించటం అంటే ఆయన ప్రేమ మనం ఎరిగితే జీవించగలం. అందుకనే ఎందులో ప్రేమ ఉందో చెప్తున్నాడు. ఆయన మన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటానికి తన కుమారుని పంపాడు. ఇదే ఆయన ప్రేమ. కుమారుడు ప్రాయశ్చిత్తం చేశాడు. అక్కడ ప్రేమ కనుగొంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి అతడు దేవుని ప్రేమను బట్టి జీవించాలి. మీకు ఒక సంగతి మనం ఎరిగిన సంగతి గుర్తు చేస్తున్నాను. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా మనం చెప్పుకున్నాం. రోమా 5:1 ప్రకారం విశ్వాసం మూలంగా నీతిమంతులు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, అలాగే గలతీ పత్రిక 3:26 ప్రకారం ఆయనందు విశ్వాసం ఉంచిన వాళ్ళు దేవుని కుమారులు. మూడవ సంగతి కుమారులు కాబట్టి వారందరిలో కుమారుని ఆత్మ నివసిస్తున్నాడు, అనగా పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. గలతీ 4:5 లేదా 4:6 పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు అని అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారం పరిశుద్ధాత్ముడు మనం దేవుని కుమారులు అని అనటానికి, మనం పరలోక సంబంధులు అని అనటానికి, మనం పరిశుద్ధులు అని అనటానికి, మనం నీతిమంతులు అనటానికి మనకు ముద్రగా ఉన్నాడు అని అన్నాడు. ఎఫెసీ 1:3 ప్రకారం 1:13 ప్రకారం 1:13 ప్రకారం ఆయన మనకు ముద్రగా ఉన్నాడు. ఇప్పుడు ఆత్మచేత ముద్రించబడిన వారందరూ కూడా క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోబెట్టబడిన వారే ఆత్మచేత ముద్రించబడ్డారు. సరే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏమన్నారు అని అంటే వారసులని మనం చెప్పుకున్నాం. గలతీ 4:7 ప్రకారం వారసులు. ఇది సువార్తను నమ్మటం ద్వారా, యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా నీతిమంతులు, కుమారులం, 3 దేవుని ఆత్మ గలవారం, 4 వారసులు. సో ఇప్పుడు వారసత్వాన్ని అనుభవించడానికి అవసరమైందే జీవితం. కాబట్టి నమ్మినప్పుడు విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధులని పిలువబడుట, దేవుని కుమారులను పిలువబడుట, దేవునికి వారసులని పిలువబడుట, పరలోకంలో క్రీస్తుతో కూర్చోబెట్టబడుట, ఇదంతా కూడా నమ్మినప్పుడు జరిగింది. ఇప్పుడు దీన్ని రక్షణ అంటున్నాం. ఈ రక్షణ తాలూకు గొప్ప జీవితాన్ని, అంటే క్రీస్తుతో కూడా జీవిస్తే కలిగే ప్రయోజనంతో కూడిన జీవితాన్ని మనం అనుభవించడానికి, ఆయన పిల్లలుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవుని ఆత్మగలవారుగా, పరలోకంలో కూర్చున్నవారుగా మనం జీవించడానికి ఆయన ఒక జీవన విధానం రెడీ చేశాడు. దాని పేరే మనం విశ్వాసంతో జీవించుట అని అంటున్నాం. దాన్నే
విశ్వాసంతో జీవించుట లేదా రక్షణ స్వాస్థ్యం అనుభవించుట అని అంటున్నా. దానికి ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఆయనతో జీవించటం అంటే, ఆయన మూలంగా జీవించటం అంటే, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో ఎరుగుతూ జీవించటం. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో ఎరుగుతూ జీవించటం. ఎంత ప్రేమించాడో ఎలా ప్రేమించాడో ఎరుగుతూ జీవించటమే ఆయన మూలంగా జీవించటం. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు అనేది ఎవరి ద్వారా చూపించాడు? యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు అప్పగించడం ద్వారా చూపించాడు. సో ఆయన ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఇప్పుడు మనం ఆయన ఎంత ప్రేమించాడో, ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో అనేది మనం ఎరగాలనంటే యేసుక్రీస్తు ప్రభు బలియాగాన్ని చాలా తేటగా, ఆయన శిలువ కార్యాన్ని, ఆ కార్యము ద్వారా ఆ కార్యములో ఉన్న మర్మాన్ని మనం తేటగా ఎరగాల. అలా ఎరగటానికి, దైవికమైన సంగతులు ఎరగటానికి మనుషుల వల్ల అవుద్దా? కాదు. ఎందుకు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11, 12 వచనాలు మనం చదువుకుంటే అక్కడ తేటగా ఒక సంగతి రాసింది. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే కానీ మరెవరికీ తెలియవు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరెవరికి తెలియవు అని చెప్పాడు. సో దేవుని సంగతులు తెలుసుకోవాలంటే దేవుని ఆత్మ అవసరం. అందుకనే విశ్వసించిన వారందరూ విశ్వాస మూలంగా కుమారులు కాబట్టి, కుమారులు అంటే దేవుని కుమారులు, వారు దైవములు అనంది బైబిల్లో. సో దేవుని కుమారులకి దేవుని సంగతులు అర్థం కావాలంటే దేవుని ఆత్మ అవసరం. అందుకని నమ్మిన పిల్లలకే పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ చేత వారిని ముద్రించాడు, నమ్మిన పిల్లలందరినీ. ఎందుకు? వారు దేవుని కుమారులు, వారు దైవములు. దైవికమైన సంగతులు ఎరగాలి, దైవముల్లాగా జీవించాలి. దైవాలు లేదా దేవుడు లోకంలో జీవిస్తే, దైవములు దైవ కుమారులు జీవిస్తే ఎలా ఉంటుందో అది లోకానికి చూపించాలి. అందుకని దేవుని కుమారులు అందరూ దైవములను పిలువబడుతున్నారు కాబట్టి దేవుని ఆత్మను వారిలో కురబరించాడు. మనం చదివితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది అని అన్నాడు. చూసారా? ఇప్పుడు 2 సంగతులు ఇక్కడ. మనం యేసు ప్రభువుని విశ్వసించినప్పుడు సదాకాలానికి నీతిమంతులుగా, సదాకాలానికి పరిశుద్ధులుగా, దేవుని కుమారులుగా చేయబడ్డాం. దేవుని కుమారులం కాబట్టి దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు. కాబట్టి దేవుని కుమారులం కాబట్టి దేవునితో, క్రీస్తుతో పాటు వారసులుగా పరలోకంలో కూర్చున్నాం. ఇది రూఢయింది నమ్మినప్పుడు, సువార్త నమ్మినప్పుడు. ఇప్పుడు నమ్మిన వారందులో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు అనంటే దైవములు జీవించటానికి అవసరమైన శక్తి మనలో నివసిస్తున్నాడు. దైవ కుమారులు జీవించడానికి అవసరమైన శక్తి మనలో నివసిస్తున్నాడు. ఇప్పుడు ఒకటి, పరిశుద్ధాత్ముడు మనం దేవుని సంగతులు, దేవుని కుమారులు కాబట్టి దేవుని సంగతులు ఎరుగుతూ జీవించడానికి ఆయన మనకు అవసరం. ఎందుకంటే దేవుని సంగతులు దేవుని ఆత్మకు తప్ప ఇంకెవరికి గ్రహింపవు. ఎందుకు? ఇప్పుడు ఈరోజు వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని సేవకుల ద్వారా వాక్యం మనం బోధించబడుతున్నప్పుడు, సేవకులు మనకు బోధిస్తున్నప్పుడు, మనం ఆసక్తితో వాక్యాన్ని వింటున్నప్పుడు ఎన్ని సంగతులు మన హృదయాన్ని ఆదరిస్తున్నాయి, ఎన్ని సంగతులు మన హృదయంలో అవును కదా అన్నట్టుగా మన హృదయాల్లో ఒప్పుకోల్ని కలిగిస్తున్నాయి. ఎంతగా మనతో మాట్లాడుతుంది దేవుని వాక్యం. తన ఆత్మ ద్వారా దేవుడు ఎంతగా మనతో మాట్లాడుతున్నాడు. సో మరి ఈ సంగతులు ఒకప్పుడు యేసుప్రభుని నమ్మకముందు వీటి గురించి పట్టింపు లేదు, అసలు వీటి గురించి ఇదే లేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఎలాగ వీటిని ఎరగగలుగుతున్నాం? ఈ దైవిక సంగతులు ఎలాగ నీ పరలోక సంబంధమైన వర్తమానాన్ని మన హృదయం అంగీకరించగలుగుతుందంటే మన హృదయములు పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు కాబట్టి. బోధిస్తున్న సేవకుడు దేవుని ఆత్మ ద్వారా బోధిస్తున్నాడు కాబట్టి, బోధించేది ఆత్మ కాబట్టి, మనలో ఉన్నది కూడా ఆత్మే కాబట్టి, సో బోధిస్తున్న వానిలో ఉన్న ఆత్మ, వింటున్న వానిలో ఉన్న ఆత్మ ఒకడే కాబట్టి ఆ ఆత్మ సంగతులు, మనలో ఉన్న ఆత్మ మనకి గ్రహింపులోనికి తెస్తాడు. ఇప్పుడు
వినుట మట్టుకు వింటే కాదు, వచ్చి కొద్దిసేపు కూర్చుని వెళ్ళిపోదాం అన్నట్టుంటే కాదు. ఎవరైతే వినాలి, ప్రభు మాటలు వినాలి, ఆ మాటల ద్వారా జీవించాలి అనే ఆసక్తితో వస్తారో జీవించడానికి అవసరమైన సంగతులు వారికి ఆయన ఇస్తాడు. అలా కాకుండా ఏదో గడుపుకుందాం పోదామని వస్తే ఆయన సందేశం ఇవ్వలేడు, జీవించడానికి అవసరమైన సందేశం ఇవ్వలేడు. అందుకని మనం శ్రద్ధగా వినటానికి వచ్చినప్పుడు బోధిస్తున్నవాడు పరిశుద్ధాత్ముడు కాబట్టి, మనలో నివసిస్తున్నది పరిశుద్ధాత్ముడే కాబట్టి, మనం జీవించాల్సింది పరిశుద్ధాత్మ సంగతులతో. ఎందుకు? పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి మనలోకి వచ్చాడు. అంటే పరలోకపు జీవితాన్ని, పరలోక సంగతుల్ని మనకు తెలియజేస్తాడు. మనం ఆ సంగతులను బట్టి బ్రతకాల. ఎందుకు? మనం దేవుని కుమారులు, మనం పరలోక సంబంధులు. అందుకని లోకమునైనను లోకంలో ఉన్న వాటిని స్నేహించొద్దు. ఎందుకు? మీరు లోక సంబంధులు కారు. లోకమునైనను లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఎందుకు ప్రేమించొద్దు? మనం పాపం విషయంలో చనిపోయాం, మనం శరీర విషయంలో చనిపోయాం, ధర్మశాస్త్ర విషయంలో చనిపోయాం. మనం దేవుని పిల్లలు, క్రీస్తు విషయమై జీవిస్తున్నాం, పరలోకం విషయంలో జీవిస్తున్నాం. కాబట్టి పరలోకం నుండి వచ్చిన పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడితే మన ఆత్మకు ఆ సంగతులు గ్రహింపవుతాయి శ్రద్ధగా వింటే. సరే, మంచిది. ఇప్పుడు పరలోక సంగతులు ఎరగటానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరలోక సంగతులు నేర్పించడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆ సంగతులు మనం గ్రహించడానికి ఆత్మ మనలో పనిచేస్తూ ఉన్నాడు. 2, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కృమ్మరించబడింది. రోమా 5:5. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలోకి వచ్చాడో, ఎప్పుడైతే సువార్తను నమ్మామో అప్పుడే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడు, అప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కృమ్మరించబడింది. అంటే ఇప్పుడు చెప్పండి, యోహాను మొదటి పత్రిక మనం చదువుకున్న మూలవచనం ఏంటి? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక 4:8. 4:9లో ఏముంది? ఆయన మూలంగా మనం జీవించాలి, అందుకని తన కుమారుని లోకానికి పంపించాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, మనం ఆ ప్రేమను బట్టి జీవించాలి. సో ఆ కుమారుని పంపించాడు. కుమారుడు ఎవరు? దేవుని ప్రేమను మనకు తెలియజేసేవాడు. దేవుని కుమారుని ఎందుకు పంపించాడు? మన పాపములకు ప్రాయశ్చిత్తమే ఉండటానికి తన కుమారుని పంపించాడు. ఇందులో ప్రేమ ఉంది. ఆయన ప్రాయశ్చిత్తం సిలువలో చేశాడు, అప్పుడు ప్రేమ బయటపడింది. ఆ బహిర్గతమైన ప్రేమ, ఆ ప్రత్యక్షపరచబడిన ప్రేమ, యోహాను 4:9లో చెప్పినట్టుగా ప్రత్యక్షపరచబడిన ప్రేమ ఆయన సిలువలో మన కొరకు అప్పగించుకోవటం ద్వారా ప్రేమ ప్రత్యక్షమైంది. ఈ ప్రత్యక్షమైన ప్రేమ మనలో ఏం చేస్తుంది అంటే, ఆయన గురించి వినే కొద్దీ, ఆయన గురించి గ్రహించే కొద్దీ, ఆయన గురించిన సంగతులు, ఆయన ప్రేమను, ఆయన శిలువ కార్యాన్ని ఎక్కువగా మనం విని, ఆయన ఎంత ప్రేమించాడో, ఎలా ప్రేమించాడో, ఈ సంగతులు మనం ఎరుగుతున్న కొద్దీ ఆయనందు విశ్వాస మూలంగా మన స్థితి ఎంత గొప్పదో, ప్రభు మనల్ని ఘనపరిచిన ఆ ఘనమైన స్థితి ఎంత గొప్పదో, వీటన్నిటిని మనం ఆయన కుమారులుగా, నీతిమంతులుగా మనం ఎరుగుతూ, ఎంచుకుంటూ జీవిస్తున్న ఈ జీవితంలో మనలో తన ఆత్మ ద్వారా కృమ్మరించబడిన ప్రేమ పొంగుతుంది. అర్థమైందా? సో మనం ఎప్పుడైతే ప్రభువుని గురించి, ఆయన ప్రేమను గురించి ఎరుగుతున్నామో ఆ సంగతులు చెప్పేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎందుకు? యోహాను సువార్త 14వ అధ్యాయం 25-26లో ఆదరణకర్త నన్ను గురించి మాట్లాడతాడు, నా సంగతులే మాట్లాడతాడు అని చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి సత్యస్వరూపయోగ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని చెప్పి కింద ఏమన్నాడు? సర్వసత్యం అంటే ఏంటి? ఆయన నా వాటిలోనే తీసుకుంటాడు, నా సంగతులే మాట్లాడతాడని చెప్పాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనం సర్వసత్యంలోకి నడిపించేది ఏ సంగతులను బట్టి? క్రీస్తుని గురించిన సంగతులను బట్టి. ఆయన సంగతులే మాట్లాడతాడు, ఆయన గురించే మాట్లాడతాడు. ఎందుకు? క్రీస్తుని బట్టే మన పొజిషన్ మారింది, మన స్థితి మారింది. క్రీస్తు లేకపోతే మనం పాపులం అనే పిలుపులోనే ఉండేవాళ్ళం, పాపులం అనే పేరుతోటి ఉండేవాళ్ళం. యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి ఇక పాపిని కాను. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాస మూలంగా పాపం విషయమే చనిపోయాను,
దేవుని విషయమై జీవిస్తున్నాను కాబట్టి నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. క్రీస్తే నా నీతి కదా. యేసుక్రీస్తు ప్రభు లేకపోతే పాపి అనే స్థితి మారేది కాదు, నీతిమంతుడనే స్థితి వచ్చేది కాదు, కుమారుడనే పిలువబడే ఆ అధికారం వచ్చేది కాదు, ఆ భాగ్యం వచ్చేది కాదు, పరిశుద్ధాత్మకు నేను ఆలయంగా మారేవాడిని కాదు. మాత్రమే కాదు, క్రీస్తుతో పరలోకంలో కూర్చోబెట్టబడేవాడినే కాదు, ఎప్పుడు కుమారుడు లేకపోతే. కానీ ఇప్పుడు నాకు కుమారుడు ఉన్నాడంటే నేను ఒక పాపిని కాదు, నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని, నేను కుమారుణ్ణి, క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాను. ఆ పరలోక సంబంధమైన జీవితాన్ని జీవించడానికి, పరలోకపు సంగతులు ఎరగటానికి నాకు ఆత్మనిచ్చాడు, నాలో ఆత్మనుంచాడు, పరిశుద్ధాత్మని. ఆయన నాతో ఉంటూ, నాతో మాట్లాడుతూ, పరసంబంధమైన సంగతులు గ్రహింపులోకి తీస్తూ నన్ను జీవింపజేస్తున్నాడు. పరలోకపు ప్రేమ, పరిశుద్ధాత్ముడు పరలోకం నుంచి వచ్చాడు, ఆ ఆత్మ ద్వారా ఆయన ప్రేమ మనలో కుమ్మరించబడింది. రోమా 5:5 ప్రకారం అంటే పరలోకపు ప్రేమ మనలో కుమ్మరించబడింది. మనం ఆత్మ చెప్తున్న సంగతులు వింటే ప్రేమ మనలో ఏమవుతుంది? ఇప్పుడు కానా వివాహంలో మరియమ్మ గారు యేసుప్రభు వారిని, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అని చెప్తే, అమ్మ నా సమయం ఇంకా రాలేదని చెప్పాడు ఆయన. ఆవిడ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పింది చేయడని చెప్పింది. ఆవిడ చెప్పింది వీళ్ళు సిద్ధపడ్డారు. యేసుప్రభు వారు ఎప్పుడైతే ఆ 6 రాతి బాన్లు నీళ్ళతో నింపండి అన్నాడు, నీళ్ళతో నింపేశారు. ఇక వెనక ముందేం ఆలోచించాల, నింపారు. సో 6 అనంటే మానవుని సంఖ్య, మానవుడిని సూచిస్తుంది 6 అనే సంఖ్య. ఎందుకు? ఆదికాండం 1వ అధ్యాయంలో 6వ దినాన ఆయన మానవుణ్ణి సృష్టించాడు. సో కాబట్టి కానా విందులో ఉన్న 6 రాతి బాన్లు ఎవరికి సూచనగా ఉన్నాయంటే మానవునికి సూచనగా ఉన్నాయి. ఆ కానా వివాహంలో 6 రాతి బాన్లు ఎందుకు? 6వ దినాన ఆయన మానవుని సృష్టించాడు కాబట్టి. ఇప్పుడు కానా వివాహంలో ఆయన నోటి మాటను బట్టి ఆ రాతి బాణంలో నీళ్లు నింపారనంటే, ఆయన నోటి మాట అంటే ఏంటి? ఆయన వాక్యం. ఆయన వాక్యాన్ని బట్టి మనం నింపుకుంటే, 6 రాతి బాణలు అంటే మనకు సూచన, మానవునికి సూచన. ఆయన వాక్యాన్ని బట్టి మనం ఎంత నింపుకుంటామో, ఇప్పుడు నింపబడిన తర్వాత వరంచుల మట్టుకు నింపారు, ఇప్పుడు ముంచి వడ్డించండి అన్నాడు. అప్పుడు విందు ప్రధాని, అద్భుతంగా ఉందయ్యా, అన్ని పెళ్ళిళ్ళు వేరు, నీ పెళ్ళి వేరు, అన్ని వివాహాలు వేరు, నీ వివాహం వేరు. ప్రతి వివాహంలో మొదటే మంచి రసం, తర్వాత జబ్బు రసం, కానీ నీ వివాహంలో తుద వరకు చెప్పండి. ఇప్పుడు ఆలోచించేయండి. ఆయన మాటను బట్టి మనం ఎంత నింపుకుంటాం, అంత మన వైవాహిక జీవితాల్లో చివరి వరకు మాధుర్యం, మన వ్యక్తిగత జీవితాల్లో ప్రతిరోజు మాధుర్యం, మన బిడ్డల జీవితాల్లో, మన ఆర్థిక వ్యవస్థలో అన్ని విషయాల్లో మాధుర్యం. ఎప్పుడు? అన్ని విషయాల్లో ఆయన మాటను బట్టి నింపుకుంటున్నప్పుడు. ఎందుకు? యేసుప్రభు వారు సిలువలో చాలాసార్లు మీకు చెప్తాను, సమస్తము సమాప్తం అన్నాడు. అంటే సమస్త విషయాలు ఆయన ఏం చేయగలడు? నింపగలడు. సమస్త విషయాలు మాధుర్యంగా చేయగలడు. సమస్త విషయాల్లో మన గురించిన సాక్ష్యం బయటికి తీసుకురాగలడు ఆయన. కాబట్టి సమస్త విషయాల్లో మనకి శ్రేష్టమైన జీవితం జీవించడం సాధ్యమే. సాధ్యం కాదు అని ఎవరు అనుకోవద్దు, సాధ్యమే. ఎందుకు నేను ఎలా అంటున్నాను అనంటే, ఇది ప్రభు తన ఆత్మను మనకి ఇచ్చింది. ఎందుకంటే ఆయన మూలంగా జీవించడానికి, ఆయన ప్రేమను బట్టి జీవించడానికి. ఇప్పుడు లోకంలోకి యేసు ప్రభు వారు దేవుని ప్రేమను బట్టి వచ్చాడు. లోకంలో చేసిన కార్యాలన్నీ దేవుని ప్రేమను బట్టి, ఆయన ప్రేమను బట్టే చేశాడు తప్ప వేరేమీ కాదు, ప్రేమను బట్టే. సో అదే ప్రేమ ఆయన మనలో ఉంచాడు. అందుకు ప్రభువుని మనం ఎంతైనా స్తుతించాలి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఆ ప్రేమను బట్టి జీవించాలి మనం. సో ఆ ప్రేమ మనకి ఎలా అర్థమవుతుంది? ఎలా అర్థమవుతుంది చెప్పండి? యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 23వ వచనంలో
ఒక శిష్యుడు రొమ్మున ఆనుకుంటున్నాడు. ఆయన పేరు యోహాను. 12 మందిలో ఒకడు రొమ్మున ఆనుకుంటున్నాడు. ఈ రొమ్మున ఆనుకునే ఆయన పేరు యోహాను. ఈ యోహాను గారు రొమ్మున ఆనుకోవటం అంటే అర్థం ఏంటంటే, దేవుడు నన్ను ఎంత ప్రేమించాడో, నన్ను ఎలా ప్రేమించాడో, ఆ ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో ఎరుగుతున్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి మీరు 21 వరకు చదువుకుంటే, ఆయన ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకుంటకు శక్తి గలవారమండి అన్నాడు. అంటే ఇప్పుడు మనము శక్తి అంటే మనకి ఏ శక్తి ఉండాలా? ఆయన ప్రేమ ఎంతో తెలుసుకోవాలా. ఆయన ప్రేమ ఎంతో తెలుసుకోవాలి. మనం ఇలా ప్రార్థన చేయాలి, ప్రభువా నీ ప్రేమ యొక్క పొడవు ఎంతో, వెడల్పు ఎంతో, లోతు ఎంతో, ఎత్తు ఎంతో తెలుసుకోవటానికి శక్తి ప్రభువా, నీ కృపని ప్రభువా. ఆయన ప్రేమను ఎంత ఎరుగుతామో, ఆయన ప్రేమను ఎంత ఎరుగుతామో, ఆయన ప్రేమను ఎంత ఎరుగుతామో అంతగా ఆయన్ని ఆనుకుంటాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్న యోహాను ఆయన రొమ్మునున్నాడు. మిగిలిన శిష్యులందరూ దూరంగానే ఉన్నారు. యేసు ప్రభువారిని పట్టుకున్న సమయంలో మిగిలిన వాళ్ళందరూ పారిపోయారు. వాస్తవానికి యేసు ప్రభువారిని చూస్తున్న ప్రతిసారి ఆయన రొమ్మునున్న యోహాను కనబడతాడు. యేసు ప్రభువారి తర్వాత నెక్స్ట్ డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు? హిట్ లిస్ట్లో ఉన్నది ఎవరు? యోహానే కదా. కానీ అలాంటప్పుడు మిగిలిన వాళ్ళందరూ పారిపోయారు. దూరంగా ఉన్నవాళ్ళు. రొమ్మున ఉన్నవాడు ఈయన ఎందుకు పారిపోలేదు? యేసు ప్రభుని పట్టుకున్నారంటే ఆయన చూసిన ప్రతిసారి నేను కనపడ్డాను, వాళ్ళకి నన్ను ఖచ్చితంగా చంపేతారని అనుకోవాలిగా. యేసు ప్రభుని చంపాలనుకుంటున్నారు ఆనాటి సమాజం. యేసు ప్రభుతో పాటు ఎప్పుడు చూసినా ఆయన రొమ్మున ఒకడు ఉన్నాడు, యోహాను. సో యేసు ప్రభు వారి తర్వాత నెక్స్ట్ డేంజర్ జోన్లో ఎవరున్నారు? యోహానే ఉన్నారు. కానీ యోహాను పారిపోలే. ఎవరు పారిపోయారు? మిగిలిన వాళ్ళందరూ పారిపోయారు. ఇప్పుడు ఆలోచన చేస్తే దేవుని ప్రేమను మనకు చూపించడానికి లోకానికి వచ్చిన యేసు ప్రభు లోకాన్ని అసలు లోకంలో ఏమీ పట్టించుకోకుండా ఆయన ఏం చేయాలనుకున్నాడు అది చేసేసాడు. అలాగే ఆ దేవుని ప్రేమ మీద ఆనుకుని ఆయన రొమ్మును ఆనుకుని జీవిస్తున్న యోహాను నా గురించి ఎవరేమనుకుంటున్నారు, నన్ను ఎవరు చంపుతా, అసలు లోకం గురించిన ఆలోచనే లేకుండా ఆయన నన్ను ఎంత ప్రేమించాడు. ఆ ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తులు తెలుసుకుంటూ వెళ్ళిపోతుంటే చివరికి అలాగా ప్రేమను చూస్తూ ఎవరు చూస్తారు, నన్ను ఎవరు కొడతారు, ఎవరు చంపుతారని ఏమీ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి సిలువ ఎదుట నిలవబడ్డాడు. చూసారా? ప్రేమలో పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ప్రేమలో భయం ఉండదు అన్నాడు యోహాను మొదటి పత్రిక 4:16 వచనంలో. ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. 18 వచనం యోహాను రాసిన మొదటి పత్రిక 4:18. అంటే ఆయన రొమ్మును ఆనుకునేవాడు, ఆయనకి సన్నిహితంగా ఉండేవాడు, ఆయనతో సహవాసంలో ఉండేవాడు. పరిపూర్ణం చేయబడతాడు ప్రేమలో. ఆ ప్రేమలో ఏముండదు? భయం ఉండదు సరికదా. ఆయన ఇంకా తేటగా వెంబడిస్తావు. ఆయన ఎంత ప్రేమించాడో అర్థమైతే. సో ఆయన ఎంత ప్రేమించాడో ఎరుగుతూ జీవించడమే ఆయనతో జీవించడం. ఈ జీవితం కొరకు పిలిచాడండి మనల్ని ప్రభువారు. ఆయన ఈ జీవితం కోసం పిలిచాడు, ఏర్పాట్లు చేశాడు. ఆయన మూలంగా జీవించాలంటే ఆయన మనం తెలుసుకోవాలంటే విశ్వసించిన మనందరికీ ఆయన గురించి తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆయన మూలంగా జీవించడం అంటే ఆయన ప్రేమను బట్టి జీవించడం. ఆ ప్రేమను మనలో కుమ్మరించాడు. సో పరిశుద్ధాత్మని ఎంతగా వెంబడిస్తామో అంతగా పరిశుద్ధాత్మతో పాటు మనలో కుమ్మరించబడిన ప్రేమ పొంగి పొరులుతుంది. ఎంతగా పొంగి పొరులితే అంత మంచి సాక్ష్యాన్ని మనం పొందుతాం, కానా విందులో సాక్ష్యం పొందినట్టుగా. కాబట్టి ఈ సంగతులు మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. శ్రద్ధగా ఆలకించండి, 1-2 సార్లు వినండి, సంగతి గ్రహించండి, క్రీస్తుతో జీవించండి. క్రీస్తుతో జీవించుట రక్షించబడిన వారు జీవిస్తున్న జీవితం, అనగా రక్షణ స్వాస్థ్యం. రక్షణ అంటే క్రీస్తుతో
మనకున్న స్థితి, క్రీస్తునందు విశ్వాసం ద్వారా మనకు కలిగిన స్థితి. దేవుని కుమారులం, నీతిమంతులం, పరిశుద్ధులం, దేవుని ఆత్మ గలవారం, పరలోకంలో కూర్చున్నాం. ఇది స్థితి. రక్షణ సంబంధమైన జీవితం అంటే మనల్ని ఆయన ఎంత ప్రేమించాడో ఆ ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో ఎరుగుతూ జీవించటం. ఆ జీవితం ద్వారా ఖచ్చితంగా మనం రక్షణ స్వాస్థ్యం అనేది అనుభవించగలం. రక్షణ స్వాస్థ్యం అంటే మనం ఆయన ప్రేమను ఎరుగుతూ జీవిస్తున్న దినాల్లో ఈ ప్రేమ దేవదూతలకు తెలియదు. ఈ ప్రేమ చాలామందికి తెలియదు. ఆ పూర్వీకుల్లో ఎవరికి తెలియదు. అర్థమైందా? ప్రవక్తలు అనేక మంది ఈ ప్రేమ, కానీ ఇప్పుడు సంఘానికి ఆయన చూపిస్తున్న ప్రేమ అనేక మంది చూస్తారు. ఈ ప్రేమను వారు మనం పొందుతుంటే చూసి మనకు పరిచర్య చేస్తారు దేవదూతలు. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుని ఆ ప్రేమను బట్టి మనం జీవిస్తూ ఉంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనల్ని బట్టి వాళ్ళు ఎరుగుతూ వాళ్ళు మనకు సంతోషంగా పరిచర్య చేస్తారు. ఎందుకు? మన ద్వారా మనం దేవుని ప్రేమను ఎరుగుతూ సంతోషిస్తున్నాం చూసారా? ఆ ప్రేమను బట్టి మనం జీవిస్తుంటే ఆ ప్రేమను మన ద్వారా వాళ్ళు ఎరుగుతున్నారు. అంటే సంఘం ద్వారా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ సంగతులు ఉన్నాయి. సంఘము ద్వారా దేవుని ప్రేమను వారు ఎరుగుతున్నారు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో వారు ఎరుగుతూ సంతోషంగా మనకు పరిచర్య చేస్తున్నారు. సో ఈ గొప్ప జీవితాన్ని మనం ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు. హెబ్రీ 2:4 మనం నిర్లక్ష్యం చేయొద్దు. జీవిద్దాం, దేవదూతల పరిచర్య అనుభవిద్దాం. అదే రక్షణ స్వాస్థ్యం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడానికి ముందు ఇంకెవరైనా యేసుప్రభుని నమ్మని వారు ఉంటే, పిల్లలు ఈ సందేశాన్ని విన్నారు, యేసుప్రభునందు విశ్వాసం ఉంచితే మీ స్థితి మారుతుంది. పాపి నీతిమంతుడవుతాడు, కుమారుడవుతాడు, దేవుని ఆత్మ గలవాడవుతాడు, పరలోక సంబంధమైన జీవితానికి వారసుడవుతాడు. అక్కడి నుంచి ఆయన మీద ఆధారపడితే గొప్ప జీవితాన్ని ఇస్తాడు. యేసు ప్రభువా, నా పాపాల కొరకు చనిపోయావు, నన్ను నీతిమంతుడిగా చేయటానికి తిరిగి లేచావు, నేను జీవించడానికి పరిశుద్ధాత్ముడిని ఇచ్చావు, ఆ ఆత్మ ద్వారా నీ ప్రేమను కుమ్మరించావు. ఆత్మను అనుసరిస్తూ నీ ప్రేమను ఎరుగుతూ శ్రేష్టమైన జీవితం జీవించడానికి గొప్ప విధానాన్ని నువ్వు ఏర్పాటు చేశావు. నన్ను నడిపించు అని ఆయన్ని విశ్వసించి ఆయన్ని అడగండి. ఖచ్చితంగా ఈ శ్రేష్టమైన జీవితంలో మీకు పాలు ఆయన ఇస్తాడు. ఆయన చక్కగా నడిపిస్తాడు. యేసు ప్రభువా, నన్ను ప్రేమించావు, క్షమించావు, ఒక గొప్ప జీవితం ఇచ్చావు, నేను నమ్ముతున్నాను, ఆ జీవితంలోకి నన్ను నడిపించని అడగండి. నమ్మిన మనం తేటగా ఆయన ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తులు తెలుసుకుంటూ వెళ్ళిపోదాం. దేవుడు తన కృప మన పట్ల ఆ విషయంలో అపరిమితంగా విస్తరింపజేయనుగాక. ఆమేన్. ప్రియులారా, కొంచెం ఈ నెట్ అది కొంచెం ఇబ్బందిగా ఉండి కొన్ని మాటలు కట్ అవుతున్నాయేమో అనుకుంటున్నాను. అయినా మీకోసం రిపీట్ చేస్తున్నాను. ఈ నెట్ ఇక్కడ వీక్ సిగ్నల్ అని వస్తుంది నాకు. దానివల్ల రికార్డింగ్ అయిందో లేదో కూడా నాకు అర్థం అవ్వక కొన్ని సంగతులు రిపీట్ చేస్తున్నాను. ఒకవేళ ఈ రికార్డ్ అయితే మీరేమి ఇరిటేట్ అవ్వద్దు. నాకు ఇక్కడ కనపడుతున్న ఆ సిగ్నల్ని బట్టి సిగ్నల్ వీక్గా ఉంది కదా, రికార్డ్ అవ్వకపోతే మీకు సందేశం అర్థం కాదని రిపీట్ చేస్తున్నాను. ఇదేది అన్యదా భావించవద్దు. ఓపికతో వాక్యాన్ని వినండి. దేవుడు ఈ విషయంలో మిమ్మల్ని బలపరిచి తన కృపను అనుగ్రహించి జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు దయచేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధ భక్తుని మీకు వందనాలు. ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సందేశాన్ని బట్టి జీవించడానికి మీ అత్యధికమైన కృపను మా అందరి పట్ల విస్తరింపజేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని, సమస్తమైన మహిమ, సమస్తమైన ఘనత మీకే ఆరోపిస్తూ ప్రియులను వారి కుటుంబాలను దీవించమని, తేటగా సందేశాన్ని గ్రహింపుతో జీవించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారి పేట స్తుతులు స్తోత్రాలు చేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను, మీ కలిగిన సమస్తాన్ని, మీ కార్యాలను దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి విజయాన్ని దయచేయనుగాక. మీ అందరికీ ప్రేమ వందనాలు.